హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను కర్నూలులో టీడీపీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జై బాలయ్య నినాదాలతో సందడి చేశారు. బాలకృష్ణ హిందూపురం అభివృద్ధికి బసవతారకం ఆసుపత్రి ద్వారా పేదలకు సేవలు అందిస్తున్నారని నాయకులు కొనియాడారు. బాలయ్య ఆయురారోగ్యాలతో శత వసంతాలు జీవించాలని ఆకాంక్షించారు. ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అలాగే మన రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ 1923 జనవరి 9వ తారీఖున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ పెట్టింది మా మిత్రులు రవి అయితేనేమి, రామకృష్ణ అయితేనేమి, మా తిరుపా గారు అయితేనేమి, పాత్రికేయులకు మిత్రులకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బీసీ సంఘ నాయకులు కృష్ణోజరావు గారు అందరూ కూడా జై బాలయ్య జై బాలయ్య. చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మరోసారి గుర్తు చేస్తూ, ఏదేమైనా కూడా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం. నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా నాయకుడు బాగా, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఒక శాసనసభ్యుడిగా కాకుండా మరి ఇందాక ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఒక బసవ తారక రామ దానికి హాస్పిటల్ కూడా చైర్మన్ గా వ్యవహరిస్తూ మరి ఆంధ్రలో కూడా మరి ఒక బసవ తారక రామ దీనికి సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. మరి ఈ రకంగా సేవ చేస్తూ ప్రజాసేవ చేస్తూ మన ప్రజాసేవకు అంకితమైపోతున్నటువంటి మన నాయకుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని, పేదలకు పక్కా గృహాలు అయితేనేమి, ₹2 కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి ఇచ్చిన ఘనత మన నందమూరి తారక రామారావు గారు. ఆ వంశంలో జన్మించి మరి నాన్నగారికి ఏమాత్రం తీసుకునే విధంగా మహానటుడిగా, మరి అట్లాగే రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నంగా పరిపాలన సాగిస్తూ మరి హిందూపూర్ నియోజకవర్గం అయితేనేమి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో అయితేనేమి కీలక నాయకుడిగా ఈరోజు మనందరి ప్రియతమ నటుడు నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకొనుచు, ఈ కార్యక్రమం నిమిత్తం మరి ఇక్కడికి విచ్చేసిన మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు, మరి సుదీర్ఘ రాజకీయ నాయకులలో మరి అతి దగ్గరగా తెలుగుదేశం పార్టీకి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మరి ఇటు బాలకృష్ణ గారికి అయితేనేమి సన్నిహితుడుగా ఉంటూ ఈరోజు కర్నూలు జిల్లా గ్రంథాలయం చైర్మన్గా మరి మంచి సేవలు అందిస్తున్న మిత్రులు గౌరవనీయులు పెద్దల నాగేంద్రన్న గారికి, మరి నందమూరి బాలకృష్ణ గారి పేరు వింటేనే తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్తేజం, నూతన శక్తి. నన్ను హిందూపూర్ అబ్జర్వర్గా నియమించినప్పుడు అక్కడ నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, నాయన ఇక్కడ ఇంకొక 100 సంవత్సరాలైనా కూడా వాళ్ళ కుటుంబమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు. జై బాలయ్య జై బాలయ్య. చూసాం కానీ మీరు చెప్పేటైనా కానీ పేపర్
పేపర్ రాదా మనం చూస్తే కదా కేసీఆర్ తెలుసు ఇది తెలుసు నీకు చూడు ఇక్కడ చూడనా జై బాలయ్య బాబు జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య అన్నా